మీరు 2 మూవీస్ తీశారు గదా! మూవీ నుంచెల్లి మళ్ళీ ఫోక్‌కి ఎందుకొచ్చారు? నేను మూవీ నుంచి అంటే నేను చెప్పాను కదా! ఈ సాంగ్స్ అయితే బడ్జెట్‌లో ఉన్నాయి అంతే గాక. మంచి నాకు మన అనుకున్న బడ్జెట్‌లో ఉన్నాయి. మనం గూడా కొంచెం మంచిగా బిల్డ్ చేద్దామని జెప్పేసి దీంట్లో ఏదైనా చేంజెస్ తీసుకొద్దాము. ఇవి బావుంటాయని జెప్పేసి వచ్చాను నేను ఇంట్రెస్ట్ వచ్చి. అవును. ఇప్పుడు సాంగ్ జేసేటప్పుడు ప్రొడ్యూసర్స్ బయటికి రారు. యాహ్! అవునండి. బాంబేకి రానంటే ఇప్పుడు 'రామురాతో' తెలుసు, 'లిఖిత' తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళే తెలుసు. మళ్ళీ 'వలి' గారంటే ఎవరికీ తెలవదు గదా! ఆ! ఎట్లా మళ్ళీ అది ఎట్లా జేసుకుంటారు మళ్ళీ నేనేం పబ్లిసిటీ, ప్రమోషన్ ఫస్ట్ నుంచి ఏమి అనుకోలేదండి. ఇట్లా అందుకే ఎప్పుడు నేను బయటికి రాలేదు. ఇప్పుడు గూడా ఏందంటే రాము బిగ్ బాస్‌కెళ్ళాడు. అతని సైడ్ నుంచి ఎవరైనా మాట్లాడడానికి ఉండాలని జెప్పేసి నేను కొంచెం వస్తున్నా తప్ప మామూలుగా అయితే నాకంత ప్రమోషన్ దానికేం రావాలని అంత ఇంట్రెస్టెడ్ ఏం గాదు. ఇంట్రెస్టెడ్ కానీ చెప్పాలి గదా! ప్రొడ్యూసర్‌గా నా బాధ్యత ఏందంటే నేను ఒక పాటని సెలెక్ట్ జేసుకోవడం. ఆ పాట ప్రొడక్షన్ వాల్యూస్ ఏమి తగ్గకుండా చూసుకోవడం. మంచిగా తీయడం, క్వాలిటీగా తీయడం. ఇదివరకు నేను నా 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 ఎక్స్‌పెక్టేషన్. ఇంగ ఇలా బయటికి రావాలి, ప్రమోషన్ జేసుకోవాలని అట్లేం లేదు. ఇప్పుడు ఇది 'రాము'ది ఫ్యామిలీ వాళ్ళు ఒకటి పంపిస్తున్నారని చెప్పారు గదా! అంటే టాస్క్ విన్ అయితే ఫ్యామిలీ వాళ్ళ నుంచెల్లి ఒక వస్తువు వస్తుంది. ఆ! అవునవును. మీరేం పంపించారు? పంపించాం. అది రివీల్ జేస్తే ఇక్కడ ఇంకా బాగోదు. రిలీజ్ గాలేదా? ఇంకా రిలీజ్ కాలేదు. ఓకే. ఓకే. అది రివీల్ జేయగూడదు. చూస్తారు మీరు. చూస్తారు గదా! చూస్తే మేము గూడా బాధపడేదా? హ్యాపీదా? హ్యాపీదండి. హ్యాపీదే. హ్యాపీదే. ఓకే. అవును. ఎవరైనా ఫోను జేస్తే ఏమంటున్నారు మళ్ళీ మీరు 'రాము రాథోడ్‌కి' ఫోనొస్తే? చెప్తాను. ఇగ ఏముంది నేను పలానా వాళ్ళ ప్రొడ్యూసర్‌ని వాళ్ళ బ్రదర్‌ని మాట్లాడుతున్నాను. ఆహా! ఓకే. ఒకసారి ఫోను జూద్దాం ఫ్యూచర్స్. ఇంతకుముందు జూశాను అతనిది. ఒకసారి ఫోన్ ఇస్తారా 'రాము రాథోడ్‌ది'? యాహ్! ఓకే. ఇది 'రాము రాథోడ్' ఫోనండి. ఎనకాల ఇది పౌచ్. సిల్వరేనా అండి ఇది? మిర్రరా? సిల్వరేనండి. సిల్వర్ కలర్ ఇది. సామ్‌సంగ్. రాము లాగానే ఇది లైట్ వెయిట్ ఉంది. అండ్ రాము పిక్కే పెట్టుకున్నాడు. నేను ఏమనుకున్నా వేరే వాళ్ళది ఎవరిదైనా ఉందని నేను అనుకున్నాను. ఆశతో తీశాను గానీ లేదు. థీమ్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈ షెడ్ కూడా ఏసినట్టుండు 'బిగ్ బాస్‌లో' నాకు తెలిసి. చూడాలి. ఇదే అండి. ఛార్జింగ్ గూడా తక్కువనే ఉంది. ఎక్కువనే ఉంది. అంటే ఫోన్ ఎక్కువ వాడతలేరు గదా! ఇన్‌స్టా బాగా యూజ్ చేస్తాడా రాము? అంతేం లేదండి. అంత ఏం లేదు. ఇన్‌స్టాలో ఏమైనా మెసేజెస్ వస్తున్నాయా? ఏం రావట్లేదు. ఏం రావట్లేదు. అంటే మంచి బాలుడు రాము. రాము రాథోడ్ 'బిగ్ బాస్ 9' కంటెస్టెంట్ ఫోక్ నుంచెల్లి ఎళ్ళాడు గదా! రాను బొంబాయికి రానని ఇగో ఈ ఫోనే వాడుతుంటాడు మన రాము. ఓకేనా? హలో రాము ఎలా ఉన్నావు? 'బిగ్ బాస్ 9'లో మంచిగా ఆడి, మంచిగా విన్ అయ్యి రావాలి. ఓకేనా? మీ వలి గారు అప్పటిదాకా ఇక్కడి నుంచెల్లి వెళ్ళనంటున్నారు. ఏం చేద్దాం? ఇప్పటికైతే పంపియమంటున్నావా? సరే, సరే. ఇప్పుడు పంపించేస్తాను. మళ్ళీ మనం టాప్ 5లో కలుద్దాం. ఓకేనా? సరే మంచిగా ఆడు. ఓకే. 'బిగ్ బాస్'లో ఉన్న రాముతో నేను మాట్లాడేశాను. ఓకేనా? మీరు కూడా మాట్లాడాలంటే టాప్ 5కి అప్పుడు చూద్దాం. అండ్ ఇప్పుడు ఓట్లు బాగానే జరుగుతున్నాయి. సెకండ్ ప్లేస్‌లోనేమో ఉన్నట్టుండు. అవును. ఫస్ట్ ప్లేస్‌లో ఫస్ట్ ఉన్నాడు. ప్లేస్‌కొచ్చేసాడు. ఓటింగ్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. మొత్తం ఓవరాల్‌గా ఇప్పుడు పేరెంట్స్‌కి మీరే చూసుకుంటున్నారా? అవునండి. ధైర్యం ఇస్తూ వాళ్ళకి తెలవదు పెద్దవాళ్ళు పాపం వాళ్ళకి ఏం తెలవదు. కానీ ఇల్లు చాలా బాగా కట్టాడు. ఆ! అవునండి. రామయ్య మొత్తం అంతా చేపిచ్చింది. చేయిచ్చాడు. అదే టీవీ వాళ్ళ గాని, అమ్మ, వాళ్ళ నాన్న కోసం ఇంటీరియర్ డిజైనింగ్. ఆ! చేయించుకున్నాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ఉండాలని ఇక్కడ. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తది గానీ ఇలాంటి కొడుకుంటే బాగుంటది తల్లిదండ్రులకి. ప్రతి కుటుంబంలో కొడుకుంటే అలాంటోడు ఆ కుటుంబం గూడా వాళ్ళ జనరేషన్ అట్లా మారిపోద్ది. ఎక్కడ వాళ్ళు అవును. అవును. ఇవాళ మంచి ఉన్న స్థాయిలోనే తను మంచిగా వాళ్ళ పేరెంట్స్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి బంగ్లాలో కూర్చోబెట్టిండంటే ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఎన్ని ఇయర్స్ అయితుందండి ఇల్లు కట్టి? యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఈ 'రణబొమ్మరాన్' తర్వాత కట్టిందేనండి. ఓకే. అంతకుముందు కాదు. ఇప్పుడు ఈ 'రణబొమ్మరాన్' మొత్తం పాట దీంట్లో తర్వాత. సెట్ అయిపోయాడు అవును. అబ్బాయి మొత్తం. అవును. ఎవరికైనా ఒక్క ఒక్క సక్సెస్. సక్సెస్ కావాలంటారు. 100 చేసేది ఒక లెక్కకు రాదు. ఎన్ని సాంగ్స్ చేయొచ్చు మొత్తం ఇప్పుడు రాము దాదాపు? ఇప్పటి వరకా అండి? ఇప్పటివరకి? ఇప్పటి వరకు ఒక 100 సాంగ్స్ చేసింటాడండి. 100 100 సాంగ్స్. సాంగ్స్ నియర్ బై చేసింటాడు. కానీ ఒక్క సాంగ్ తలరాతను మార్చేసింది. ఎప్పుడైనా అనుకున్నాడా చిన్నగున్నాడు, గ్లామర్‌గా అంతా ఉండడు. ఈ అబ్బాయి ఎందుకు తీసుకోవాలి ఫోక్‌లో అట్లా ఏమన్నా అనుకునేవాళ్ళా అండి అప్పట్లో? ఏం అనుకోలేదండి. యాక్చువల్లీ మా ఫోక్ ఇండస్ట్రీలో ఇందాక మైనస్ పాయింట్ చెప్పాను కదా! ప్లస్ పాయింట్ కూడా చెప్తాను. మా ఫోక్ ఇండస్ట్రీలో అందంగా ఉండాలనో, లేదంటే ఇంకా ఫిజిక్ ఉండాలనో ఇట్లా ఏం లేదండి. పాట బాగుండి, అతను బాగా చేస్తే చాలు ఆ పాటకి. ఎవరినైనా సరే యాక్సెప్ట్ చేస్తారు మా దాంట్లో. హుహు. మా ఫోక్ ఇండస్ట్రీలో ప్లస్ పాయింట్ ఇది. అండ్ కొంతమంది ఇప్పుడు ఈ అబ్బాయి లాగానే ఉంటాడు మరి చిన్నగా. స్కూల్ గోయింగ్ లాగా అంటే ఆయన హీరో అవును. గాకుండా అట్లా గాకుండా. అమ్మాయిలు ఎప్పుడైనా యాక్ట్ చేయాలంటే అబ్బా! రాము రాథోడా అని ఎప్పుడైనా అన్నారా? లేకుంటే ఎక్సైట్‌మెంట్‌తోనొచ్చిన లేదు, వాళ్ళేనా? లేదు. ఎక్సైట్‌మెంట్‌తో వచ్చినోళ్ళే ఉన్నారు. 'రాము రాథోడ్‌తో' చేయాలని చాలామంది ఎక్సైట్‌మెంట్‌తో వచ్చి చేసిన వాళ్ళే ఉన్నారు. అట్లేమి ఎవరు రిజెక్ట్ చేసింది గానీ, అబ్బా! అనుకున్నది గానీ ఎవరు లేరు. ఒక మంచి పర్సన్ మీకు పరిచయం అవ్వడము, ఆ మంచి పర్సన్‌తోని మీరు హిట్ కొట్టడము ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి. ఇది మంచి ఇంత సక్సెస్ రావడం, ఇదంతా జరగడం నిజంగా గాడ్ బ్లెస్. వాళ్ళ ఊర్లో వాళ్ళు పెద్దవాళ్ళుంటారు గదా! ఊరు సర్పంచ్ గాని అట్లాంటి వాళ్ళుంటారు. వాళ్ళెలా అప్రిషియేట్ చేస్తున్నారు రాము రాథోడ్‌ని? ఫ్లెక్సీలు కట్టారా ఇంటి దగ్గర? ఇంటి దగ్గర కట్టారండి. ఇంటి దగ్గర వాళ్ళ బూత్‌పూర్‌లోను రోడ్ దగ్గర గాని మొత్తం ఆ సర్కిల్ అంతా మహబూబ్ నగర్
ఫ్లెక్సీలు బ్యానర్లు చాలా గట్టిగా కట్టారు. వాళ్ళ ఊర్లో ఇంతమంది యాక్చువల్లీ బిఫోర్కి ఇప్పటికి వాళ్ళ అమ్మ నాన్నలకు వచ్చే ఆ రెస్పెక్ట్ కానీ ఆ వాల్యూ కానీ వాళ్ళ అన్నలకు వచ్చే రెస్పెక్ట్ వాల్యూ కానీ మొత్తం కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది కదా. ఒక్క వల్ల మొత్తం ఫ్యామిలీకే పేరు వచ్చింది. మంచి అయినా చెడైనా ఒక్కరితోనే వస్తుంది. అలాంటి మంచి పేరు మంచిగా సెలబ్రిటీస్ ఇప్పుడు వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా 100% సెలబ్రిటీస్ అండి. అసలు మామూలు కూడా కాదు. వాళ్ళ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇప్పుడు వాళ్ళు. 24 లైవ్ చూస్తుంటారా ఇంట్లో? వాళ్ళు 24 hours చూస్తూనే ఉంటారు లైవ్. ఆంటీ ఎంత తిట్టుకుంటుందో ఏమన్నా రాముని అంటుంటే జాగ్రత్త బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్. ఆమె డైరెక్ట్ గా అన్నపూర్ణ స్టూడియోకి ఏదో ఒక రోజు నా కొడుకుని బయటకు వెళ్ళిపోద్ది డైరెక్ట్. అదే అంటున్నా కదా, రాముని ఏమన్నా నామినేషన్ వేసినప్పుడు నా కొడుకుని వేస్తున్నారే నామినేషన్ అని ఎంత తిట్టుకున్నదో పాపం, వాళ్ళకి తెలియదు కదా. సీరియల్ చూస్తే కూడా లేడీస్ అట్లనే అనుకుంటుంటారు. అలాగని అమ్మ కూడా అలానే చేసేటట్టు మా వాడిని నామినేషన్ వేసిర్రు అట్లా ఫోటో ఎందుకు పెట్టిరని, మా వాడితో బట్టలు ఎందుకు ఉతికిస్తున్నారు, మా వాడితో వంట ఎందుకు చేస్తున్నారు, ఇదే ఉంటుంది ఆమెకు మైండ్. ఓకే, ఓవరాల్ గా హ్యాపీ అండి వాలి గారు. అండ్ ఒక సక్సెస్ ఎంతవరకు తీసుకెళ్తుంది అన్నది మీరు నిరూపించడం జరిగింది. అండ్ ఇలాంటి మంచి సక్సెస్ లో ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ రాము రాథోడ్ ఫ్యాన్స్ మీరు ఏమైనా చెప్పాలంటే? ప్లీజ్ రాముని గట్టిగా సపోర్ట్ చేయండి, ఓట్లు వేయండి. రాము ఖచ్చితంగా మంచి టాస్క్లు అయితే బాగా ఆడతాడు. మన అందరం కలిసి రాము గట్టిగా సపోర్ట్ చేసి టాప్ 5 అయితే ఖచ్చితంగా పెడతారు. కానీ మీరు అయిపోయి ఇంటర్వ్యూ లాస్ట్ గా ఒక సాంగ్ పాడండి, మీ బాంబేకి రాని సాంగ్ మీరు పాడండి. నేను పాడితే జనాలు భయపడతారు. ఆల్రెడీ పాపం వాళ్ళందరూ కరోనా వ్యాక్సిన్ అంటే వేసుకొని ఉన్నారు. వద్దు, బాగోదు. అవునా? నా వాయిస్ అసలు. ఓకే, సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.